దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చిత్తంలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చదువుగా మనం విన్నాము. ఈ దిన వాక్య భాగములుగా లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చదువుగా మనం విన్నాము. మన ధ్యానం నిమిత్తము లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానని నేను ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మా బ్రతుకుల్లో మరొక పునరుత్థాన దినాన్ని మీరు ప్రసాదించారు. వాక్యమయ్యున్న దేవుడు, వాక్యం ద్వారా అనుదినం మాతో మాట్లాడుతున్నాం. నాయన, మరొకసారి మాతో మాట్లాడండి. మా హృదయాల్ని, మా మనసుల్ని సేద తీర్చండి. వాక్యం చేత మేము నింపబడిన వారముగా కృప చూపండి. బలహీనుడైన నన్ను బలపరచండి, మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 15వ అధ్యాయం అందరికీ పరిచితమైందే. మొదటగా గొర్రెల కాపరి 99 గొర్రెలు ఆయన దగ్గర ఉండి ఒక గొర్రె తప్పిపోతే వెతికి దాన్ని తెస్తాడనే మాటలు, 10 నాణ్యముల్లో ఒక నాణ్యం పోతే దాని కొరకు ఆ స్త్రీ ఎంతగానో శ్రమపడి దాన్ని కనుగొని చూపే సంతోషం మనం ఆలోచన చేస్తాం. రాయబడిన మాటలు మనం చూస్తే, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల వల్ల కలిగే ఆనందం కన్నా ఒక్క పాపి మారు మనసు పొందడం వల్ల పొందే సంతోషం అధికం అనే మాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కనుక భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతలు సంతోషిస్తారనే మాట మనం చూసినప్పుడు, ఈ భూమి మీద జరిగే ప్రతి సంగతి పరలోకంలో ప్రతిధ్వనిస్తుంది అనే మాట ఒకవేళ మనం ఆలోచన చేయవచ్చేమని నేను తలస్తూ ఉన్నాను. పరలోకము, భూమి వేరు లోకాలని మనం తలంచాల్సిన పని లేదు. ఆ రెండు కూడా దగ్గరగా కట్టబడిన 2 ఓడలు. మరణం అనే చిన్న బల ద్వారా ఒక ఓడ నుండి మరి ఒక ఓడకు, లేక భూలోకం నుండి పరలోకానికి దాటిపోగలిగే పరిస్థితి ఉంది. ఒక ఆయన అన్నాడు, ఫర్ ది బిలీవర్ ద ఎర్త్ ఈజ్ హెవెన్ బిలో, ద నెక్స్ట్ వరల్డ్ ఈజ్ బట్ ఏ హెవెన్ అబౌవ్. పౌలు భక్తుడు కూడా చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపమును విడిచిపెడదామని అంటాడు ఆయన. కనుక మనం ఈ లోకంలో చేయుచున్న ప్రతి పనిని పైలోకం నుండి మన ప్రియులు వీక్షిస్తారు, లేక పరలోకంలో తరచు వారు చర్చిస్తారు అనే సంగతి మనం ఆలోచన చేస్తే, మనము వారిని చేరే వరకు కూడా సంఘము పరిపూర్ణం కాదు. అందుచేత మనం ఎప్పుడు వారిని కలుస్తామా, ఎప్పుడు వారిని చేరతామా అని చెప్పి మన కొరకు నిరీక్షణతో దూతలు, మన పితరులు, మన ప్రియులు ఎదురు చూస్తారనే మాటలు మనకెంతో ఆదరణకరమైన మాటలు. దూతలు మనతో సహవసించేవారు, వారు బలముతో నిండినవారు, దేవుని ఆజ్ఞలను గైకొనేవారు. వారు మనల్ని రక్షిపెడతారా అనేది ఒక ప్రశ్న. వాక్యం చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ అనగా దూతలు రక్షణైన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 91వ సంకీర్తన 11-12 వచనాల్లో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. కనుక ఈ ప్రకాశవంతమైన దూతలు మనకు పరిచారకులు, మన కాపలాదారులు. మన కళ్ళు తెరవబడిన ఎడల ఎలీషా చూసిన రీతిగా మనం కూడా అగ్ని గుర్రాలని, రథాలని చూడగలం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అనే మాట కనబడతా ఉంది. కనుక దేవదూతలు మనకు పరిచారకుల, పాపి మారు మనసు పొందితే దేవదూతలకు ఏమి సంతోషం అనే మాటను ఒకవేళ
మన తలంపులో ఉంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును. దూతలు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు, మళ్ళా సంతోషం ఏంటి? కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో పరలోకంలోని దూతలకు ఎక్కువ సంతోషం. ద బర్త్డే ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ సాలిడ్ డే ఇన్ హెవెన్. ఒక పాపి మారు మనసు పొందితే అది సంగీతాలు పాడి పరలోకంలో సంగీతాలు పాడే పరిస్థితి. ఒక పాపి తిరిగి జన్మించిన అనుభవం వారికి ఎంతో సంతోషం. గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెను తన భుజాల మీద ఎత్తి తీసుకుని వచ్చే రోజులు. సంఘము తన ఇంటిని ఊడ్చి పోగొట్టుకున్న నాణ్యాన్ని తిరిగి పొంది పొరుగువారిని పిలిచి సంతోషించే రోజులు. మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పట్టజాలనంతా సంతోషపడే రోజులు. కనుక పాపి మారు మనసు పొందినప్పుడు భూమి మీద పరలోకంలో దూతలు సంతోషిస్తారనే ఈ మాట మనల్ని ఎంతో ప్రోత్సాహపరిచేది. మారు మనసు పొందు పాపి విషయమై దూతలు ఎందుకు సంతోషిస్తారు? 2-3 కారణాలు చూద్దాం. మొదటి కారణము, వారికి సృష్టి చేయబడిన దినం జ్ఞాపకం వస్తుందంట. సృష్టిలో దేవుడు ప్రతిదీ మంచిగా ఉన్నదని చూశాడు. కానీ మానవుడు చెడి పడిపోయిన తర్వాత ఆ మంచితనం పోయింది. కనుక ఒక మారు మనసు పొందిన వ్యక్తి నూతన జన్మ అనుభవాన్ని పొందినప్పుడు దేవుడు సృష్టించేసిన దినం వారికి జ్ఞాపకం వచ్చి తిరిగి దినాన్ని పడిపోయిన మానవుడు లేచాడు, నూతన జన్మ పొందాడని వారు సంతోషిస్తారంట. రెండవది, దేవుని పనులు ఉన్నతముగా ప్రకాశించడాన్ని బట్టి దూతలకు సంతోషం. సాతాను శోధనను బట్టి మానవుడు పోగొట్టుకున్న ఆ గొప్ప ఐశ్వర్యాన్ని, ఆ గొప్ప మహిమను తిరిగి పొందడాన్ని బట్టి వారు సంతోషిస్తారంట. మరొక కారణము, ఈ ఘోర పాపి మారు మనసు పొందడం ద్వారా ఏమి తప్పించుకున్నాడో దూతలకు తెలుసు. నరకం ఏమిటో నీవు నేను ఎరగం. ఒక క్షణం నరకంలోనికి తొంగి చూస్తే మన కళ్ళు బూడిదిగా మారిపోతాయి. అపవాది కొరకు, అతని సైన్యం కొరకు దేవుడు సిద్ధపరిచిన నరక భయంకరత్వాన్ని మనం ఊహించలేము. కానీ దూతలకు తెలుసు, ఎందుకంటే లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేసి పైనుండి త్రోయబడిన పరిస్థితి వారు ఎరుగుదురు. కనుక మారు మనసు పొందిన పాపి ఆ సింహపు గోను నుండి, ఆరని అగ్ని నుండి, చావని పురుగు నుండి తప్పించబడ్డాడు. కనుక దేవదూతలకు సంతోషం. ప్రాముఖ్యంగా పరలోకం యొక్క ఆనందాలు ఏమిటో దేవదూతలకు తెలుసు. కనుక ఈ మారు మనసు పొందిన వ్యక్తి పరలోకము యొక్క సౌందర్యాన్ని, పరలోకం యొక్క ఘనతను చూసే అవకాశం కలుగుతుంది. కనుక దూతల సంతోషం. పరలోకం అనగానే మనము ముత్యముల ద్వారాలు, బంగారు వీధులు, రత్నాలతో పొదగబడిన కిరీటాలు, వీటి గురించి మనం ఎరుగుదాం. కానీ దూతలు కనుక పరలోక వైభవాన్ని వివరించడం మొదలు పెడితే ఇవన్నీ ఆట వస్తువులతో సమానం. మనము ఊహించలేని పరలోకం, ఊహించలేనంత సౌందర్యము, ఘనతతో నిండిన పరలోకం. కనుక మారు మనసు పొందిన పాపుల కొరకు సిద్ధపరచబడిన భవనాలు, నిత్య సంతోషం ఇచ్చే తీయటి ప్రదేశాలు చూచి దూతలు సంతోషిస్తారు. మరొక సత్యం ఏమిటంటే, మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట కలుగు సంతోషం. మారు మనసు పొందిన పాపి మరణించి పరలోకానికి వచ్చే వరకు ఆగకుండా దూతలు పాపి మారు మనసు పొందిన వెంటనే ఎందుకు సంతోషిస్తున్నారు? మానవుడు తలస్తాడు, మానవుడు ఎప్పుడైనా తిరిగి పడిపోతాడేమో అనే సంగతి. కానీ దేవదూతలు సంతోషించేది రేపు తిరిగి ఆ సంతోషాన్ని వెనుకకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు, మారు మనసు పొందిన వారు స్థిరులుగా నిలబడతారు అని దూతలు విశ్వసిస్తారు. ఎందువలంటే ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అనే మాటలు. కనుక దేవదూతలకు సంతోషం ఏంటంటే వారు రక్షింపబడ్డారు కనుక వారు తిరిగి పడిపోరు అనే నమ్మిక. ఈ పునరుత్థాన దినాన సార్వత్రిక సంఘంలో అనేకులకు సువార్త ప్రకటింపబడతా ఉంది.
ఒక్కరు మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అని చెప్పబడుతూ ఉంది. స్పర్జన్ అనే దొరగారు లండన్లో ద టెబర్నకల్ అనే చర్చ్ పాస్టర్, ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేకులు మారు మనసు అనుభవానికి నడిపింపబడేవారు. ఆలయానికి వెళ్ళిన వారు ఆయన అడిగారు, అయ్యా మీరు వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేకులు మారు మనసు అనుభవాన్ని పొందుతున్నారు, కారణం ఏమిటంటే మా సంఘానికి ఒక పవర్ హౌస్ ఉంది, ఆరాధన అయిన తర్వాత నాతో వస్తే మీకు ఆ పవర్ హౌస్ చూపిస్తాన్నాడు ఆయన. ఆరాధన అయిన తర్వాత ఆయన క్రింద భాగానికి సెల్లార్కి తీసుకువెళ్ళాడు వెళ్ళిన వారిని. అనేక మంది మోకరించి ప్రార్థన చేస్తారు. ఆయన చెప్పారు, కింద వీరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే పైన నేను వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేకులు హృదయాలు కదిలింపబడి మారు మనసు అనుభవానికి వెళ్తున్నారని మాట చెప్పాడు. ఒకవేళ ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రతి ఆదివారము 10-20 సంఖ్యల్లో సందేశాలు వినపడుతూ ఉన్నాయి. పునరుత్థాన దినాన్న ఎంతమంది ఈ మారు మనసు అనుభవానికి రాగలుగుతూ ఉన్నారు? ఈ లోకంలో పాపి అయిన మానవుడు పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు పెద్ద వేడుకగా కనపడకపోవచ్చు, కానీ ఈ పాపి ప్రక్కనే నిలిచిన దూతలు ఎప్పుడైతే ఈ వ్యక్తి కన్నీళ్లు కార్చి మారు మనసు పొందాడో పరిగెత్తుకుని సంతోషంతో పరలోకంలోని గేటు దగ్గరికి వెళ్తారంట. అక్కడ ఆశతో ఎదురు చూచే అనేక దూతలు గంతులు వేస్తా పరలోకమంతా ఈ సంగతి ప్రకటిస్తారంట, గంటలు మ్రోగిస్తారంట. పాపి అయిన మానవుడు సజీవుడైన దేవుని వైపు తిరగడాన్ని బట్టి సంతోషం. ప్రతి ఒక్క పాపి విషయమై ఆనందం. పరలోకంలో దూతలు పండగ చేసుకుంటారంట. ఒకవేళ ఈ అనుభవం మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా పిలువబడే మనము మారు మనసు పొందు పాపి విషయమై పరలోకంలోని దూతలు సంతోషిస్తూ ఉంటే మన యాటిట్యూడ్ ఎలాగుందో ఆలోచించేద్దాం. వాస్తవానికి ఒక పాపి మారు మనసు అనుభవం పొందినప్పుడు మనలో చాలామంది వ్యసన పడుతూ ఉంటాం, సణుక్కుంటూ ఉంటాము, కోపపడుతూ ఉంటాము. అతడు ఎటువంటి వాడో మాకు తెలీదా, ఆమె బ్రతుకేమిటో అందరూ తెలిసింది కాదా అని నిష్ఠూరపు మాటలు మాట్లాడతాం. దేవదూతలు అయితే పాపి మారు మనసు పొందినప్పుడు సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నారు. మనం ఒక ప్రక్క ఆయన కృపను బట్టి రక్షణని ఒప్పుకుంటూనే ఉంటాము, మరొక ప్రక్క ఆయన కృపను అభినందించలేని దుస్థితిలో మనం ఉంటాం. మారు మనసు అనుభవంలోనికి వచ్చిన భర్తను చూచి భార్య సంతోషించాలి, మారు మనసు అనుభవంలోనికి వచ్చిన కుమారుని చూచి తల్లిదండ్రులు సంతోషించాలి, మారు మనసు అనుభవంలోనికి వచ్చిన తండ్రిని చూచి కుటుంబం అంతా సంతోషించాలి. మన సంఘంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయో లేదో మనం ఆలోచించేద్దాం. ఒకప్పుడు సిగ్గుకరమైన జీవితాలు జీవించి మారు మనసు అనుభవం ద్వారా సాక్షులుగా మారి ఈ దినాన్ని విశ్వాసులుగా ఒకవేళ నిలబడితే అలాంటి వారు సంఘంలో కావాలి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఒకవేళ ఈ పరిస్థితి వాస్తవం కావాలంటే అనుదినము ప్రతి పునరుత్థాన దినమున పాపులు మారు మనసు అనుభవంలోనికి నడిపింపబడాలి. పరలోకంలోని దూతలతో పాటు ఈ భూమి మీద కుటుంబాల్లో, సంఘాల్లో సంతోషం కలగాలి. మారు మనసు క్రైస్తవ జీవితంలో అనేక సార్లు మనం వాడే మాట ఇది. యోహాను పరిచర్య ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక రాజ్యం సమీపించుతున్నది, మారు మనసు పొందుడి అని ప్రకటన చేశాడు. ప్రభు తన పరిచర్య ప్రారంభంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం అవే మాటలు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఒకవేళ వారిరువురు పరిచర్యను బట్టి సున్నితంగా ఆ మాటలు పలికారు. పౌలు భక్తుడు అంటాడు అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములందు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు అనే మాట. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంబరాలు. ఒకవేళ పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మారు మనసు పొందుడి
అని యోహాను చెప్పినప్పుడు కానీ, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉన్నది మారు మనసు పొందుడని యేసు చెప్పినప్పుడు కానీ అనేకులు ఆ మాటలను అంగీకరించి ఉంటారని నేను అనుకుంటాను. ఎందువల్లంటే ప్రకటించింది ప్రభువు, ఆయన శిష్యుడు కనుక. ఒకవేళ పౌలు భక్తుడు చెప్పినట్టుగా మారు మనసు పొందాలని ఒక ఆజ్ఞ మనకు ఇవ్వబడతా ఉంటే మన స్పందన ఎలాగుందో ఈ ఉదయకాలం ముందు ఆలోచన చేయాలి. క్రొత్త నిబంధనలో 58 పర్యాయాలు మారు మనసు అనే మాట వాడబడింది. పౌలు భక్తుడు 5 పర్యాయాలు తన లేఖలో ఈ మారు మనసు అనే మాట వాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించును అని వ్రాయబడింది. ఒకవేళ ఈ పరిశుద్ధ దినాన్ని వాక్యం ప్రకటింపబడతా ఉంటే మారు మనసు అనుభవంలోనికి ఎంతమంది రాగలుగుతూ ఉన్నాం? మారు మనసు అనగా చిన్న నిర్వచనం ఏంటంటే మనసు మార్చుకుని దేవుని తట్టు తిరగడం. ఆ తప్పిపోయిన కుమారుడు పందులకు వేసే ఆ పొట్టు తినలేక బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటి వైపు తిరిగాడనే సంగతి మనం చూస్తాం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలోనే పరలోకంలో సంబరాలు అయితే, ఒకవేళ సంఘముగా, సమాజముగా, కుటుంబాలుగా మనం మారు మనసు అనుభవంలోనికి వెళితే పరలోకంలో ఎంత సంతోషం, పరలోకంలో ఎంత ఆనందం, దేవదూతలు పండగ చేసుకునే సందర్భముగా అది ఉంటుంది. ఈ దినపత్రిక వాక్య భాగం మనం చూసినప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎందువల్లంటే మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వెసగుచూ తిరుగుతూ ఉన్నాడు. ఈ భయంకరమైన దినాల్లో వాక్యం 24 గంటలు ప్రకటింపబడతా ఉంది. కానీ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించేవారు కానీ, వాక్యానుసారం జీవించేవారు కానీ, వాక్యం వినడాన్ని బట్టి నూతన జన్మ అనుభవాన్ని పొందేవారు కానీ కొద్ది మంది కనబడతా ఉన్నారు. కారణం ఏమిటంటే మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని చెప్పి తిరుగులాడుతూ ఉన్నాడు, మనల్ని పడదోగుతూ ఉన్నాడు. అందుచేత ఒకవేళ మన భారాలన్నీ, మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, క్రీస్తునందు మనల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు ఒకవేళ కొంచెం కాలము మనము శ్రమపడిన కానీ పూర్ణలుగా చేసి స్థిరపరిచేవాడు, బలవంతుడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ కరోనా వైరస్ మానవాళిని సవాలు చేస్తూ ఉండగా ప్రపంచం అంతా భయభ్రాంతులతో కలవరపడుతూ ఉండగా ప్రభు చెప్పే మాట, కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాను అనే వాగ్దానం. ప్రభువు అనేక అద్భుతాలు చేశారు, అనేక సూచక్రియలు చేశారు. వాటిని బట్టి అనేకులు ఆయన ఎందుకు విశ్వసించారు, ఆయన మహిమపరచబడ్డాడు. ఒకవేళ ఈ దినాల్లో ప్రభు చేసే అద్భుత కార్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పాపి పరిశుద్ధుడిగా చేయబడమే గొప్ప అద్భుతం. పాపి మారు మనసు అనుభవంలోనికి నడిపింపబడమే గొప్ప అద్భుతం. పాపి తన జీవితం విషయమై పశ్చాత్తాపడి మనసు మార్చుకొని దేవుని వైపు తిరగడమే గొప్ప అద్భుతం. మానవ చరిత్రలో ఎంతోమంది సాక్షి మనం చూస్తాము. అవిశ్వాసులుగా, ప్రభుని విరోధులుగా తమ జీవితాలు ప్రారంభించి చివరకు ఆయన శిష్యులుగా పరివర్తన చెందిన అనేక మంది భక్తుల జీవితాలు మనం ఎరుగుదాం. ఈ ఉదయకాలం ముందు మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కన్నా ఒక పాపి మారు మనసు పొందే విషయంలో సంతోషం అనే మాట. ఒకవేళ నీతిమంతులకు మారు మనసు అక్కర్లేదు అనే మాట మనకు ప్రాధాన్యత కలిగింది కాదు, కానీ తప్పిపోయిన గొర్రెల వలె, పోగొట్టుకోబడిన నాణ్యం వలె మనం ఉంటే వెతికి కనుగొనడానికి ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. There are only 2 kinds of men, those righteous who believe themselves sinners, the others sinners who believe themselves righteous. ఒకవేళ
పాపులైన వారు మేము నీతిమంతులమని తలంచే పరిస్థితి, నీతిమంతులైన వారు మేము పాపులమని తలంచే పరిస్థితి. ఎవరు ఎలా ఉన్నా ప్రతి పాపి మారు మనసు పొందాలి. పౌలు భక్తుడు నేను చెప్పిన రీతిగా తన పత్రికలో 5 పర్యాయాలు ఈ మారు మనసు అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 9-10 వచనాల్లో, 12వ అధ్యాయం 21వ వచనంలో, తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో రక్షణ పొందుడి అని కాక నిబంధనలోనికి తిరిగి రండి అని అర్థం వచ్చేది ఈ మారు మనసు అనే మాట. నిబంధనలోనికి తిరిగి రండి. రిస్టోరేషన్ ఆఫ్ ది పీపుల్ బై ఎ చేంజ్ ఆఫ్ మైండ్ విచ్ వుడ్ లీడ్ దెమ్ టు పర్సెక్ సిన్స్. మనసు మారడం ద్వారా పాపాలని విడిచిపెట్టగలిగిన స్థితికి నడిపింపబడ్డాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? సంవత్సరం తరబడి క్రైస్తవుడివే, పుట్టు క్రైస్తవుడివే, తల్లిదండ్రులు క్రైస్తవులే, క్రైస్తవ ఆచార వ్యవహారాలు సంఘంలో చురుగ్గా పాల్గొనే పరిస్థితి అయినా కానీ దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరించే పరిస్థితిలో మనం ఉన్నామేమో. మనసు మార్చుకునుట, విశ్వాసముతో ఆయన పట్ల విధేయతకు నడిపిస్తుంది. లోక సంబంధమైన మారు మనసు దుఃఖాన్ని కలిగించవచ్చు, కానీ దానివల్ల పరివర్తన ఉండదు. మండల కాలంలో మనం ధ్యానం చేశాము యూదా గురుండి, పేతురు గురుండి. ఒకవేళ యూదా నాశనం అయిపోవడానికి కారణము లోక సంబంధమైన దుఃఖం అయింది, కానీ పేతురుదైతే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఒకవేళ ఈ ఉదయకాలమందు పరలోకంలో దేవదూతలకు సంతోషం కలిగించాలని మనం తలస్తే, భూమి మీద మన కుటుంబాలకి మన సంఘాలకి ఆనందం కలిగించే పరిస్థితులు మనం కల్పించాలని తలస్తే మారు మనసు అనుభవంలోనికి మనం నడిపింపబడాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనంలో మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుట రక్షణ కలిగించే పని. కనుక దేవుని తట్టు తిరగాలి, రక్షణ కలిగించే విశ్వాసంతో మనం తిరగాలి, మనసు మారడం వల్ల తిరగాలి. కనుక విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని వైపు తిరుగుటే మారు మనసు. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతా ఉన్నాను. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులవుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. కనుక దేవుని వైపుకు తిరిగేవారు ప్రభుని శిలువ మరణాన్ని అంగీకరిస్తారు, ఆయన పునరాగమనం కొరకు నిరీక్షిస్తారనే సంగతి మనం గమనించాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కేవలము విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడుతున్నారన్న మాట ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన నీతి క్రియలను బట్టి మనం నీతివంతులం కాలేము, కానీ శిలువలో ప్రభువు మనపక్షంగా పొందిన శిక్షను బట్టి శాపాన్ని బట్టి మనకు విడుదల కలిగింది. శిలువ ప్రేమను అంగీకరించితే మారు మనసు, యేసుని రక్షకునిగా హృదయంలో స్థిరపరచుకోవడమే మారు మనసు. అలాంటి మారు మనసు అనుభవంలోనికి ప్రతి పాపి మారితే పరలోకము పట్టజాలనంత మంది విశ్వాసులతో పరిశుద్ధులతో నిండి ఉంటుంది. సంతోష సంరంభాల్లో దేవదూతలతో పాటు మనం కూడా పండుగలు చేసుకునే సమయాలు ఉంటాయి. పరలోక సౌందర్యాన్ని కనులారా తిలకించి అనుభవించి దేవుణ్ణి మహిమపరిచి యేసు ప్రభుని ఎదుట గాన ప్రతిగానాలు చేసే స్థితికి మనం ఎదుగుతాము. అలాంటి అనుభవాలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తప్పిపోయిన ఒక గొర్రె విషయంలో, పోగొట్టుకున్న ఒక నాణ్యం విషయంలో
వారు శ్రద్ధ కలిగి వాటిని కనుగొన్న తర్వాత ఇరుగు పొరుగు వారిని పిలిచి వారితో పాటు సంతోషించారనే మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాము. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతలు ఎంతగా సంతోషిస్తారో మేము నేర్చుకున్నాము. మారు మనసు అనుభవాన్ని మేము పొంది తిరిగి దేవుని తట్టు తిరగాలని, సిలువలో ప్రభు చేసిన ఆ ప్రేమ కార్యాన్ని అంగీకరించి ఆయన్ను రక్షకునిగా ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని మాకు నేర్పించారు నాయన. వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ మారు మనసు అనుభవంలోనికి నడిపింపబడడానికి సహాయం చేయండి. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిన వారుగా పాత జీవితాన్ని విడిచి నూతన జన్మ అనుభవాన్ని పొందుకోవడానికి ఒక్కొక్కరికి నీ కృప దయచేయండి. ఈ ఉదయకాల దీవెనలు సమృద్ధిగా మాకు ప్రసాదించండి. మా లెక్కలేని పాపాలు మన్నించండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.